ఉన్నాయో లేదో పోలీసులు చెక్ చేస్తే కదా తెలిసేది. డ్రగ్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి, లోపల అసలు ఏం జరుగుతుందో తెలియాలి. ఇది ఆయన ఇల్లు, రాజధాని ఇల్లులో వీళ్ళు కబ్జా చేసి అద్భుతమైన పనులు చేస్తుంటే ఇంట్లో వాళ్ళు ఆయన కొడుకు ఆస్తి ఆయన లోపల వచ్చి కూడా ఇట్లా రోడ్డును పడిస్తారు. తల్లిదండ్రులకి సంపూర్ణమైన హక్కు ఉంది. ఆవిడకి ఏదైనా ఉంటే కోర్టుకి వెళ్ళి తెచ్చుకోమండి, లేకపోతే పోలీస్ కంప్లైంట్ తెచ్చుకోమండి. ఇది వాళ్ళ ఇల్లు, వాళ్ళు ఉండడానికి లేకుండా ఎలా తోస్తారు వాళ్ళు బయటికి? ఎవడు దోశాడో ఎందుకు బయట మీరు ఇప్పుడు ఇక్కడ ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది? అంటే రాజధాని కుక్కలకి ఇల్లు సంబంధించిందా, లేదంటే రాజధానికి మాత్రమే ఇల్లు సంబంధించిందా, లేదంటే లావణ్య కూడా ఇక్కడ ఉంటుంది? ఓన్లీ రాజధాని వాడు కష్టార్జితమే. అంటే ఎంత ఖర్చు అయింది ఈ ఇల్లు కట్టుకునేటప్పుడు? మీకు ఏమన్నా మొత్తం వివరాలు ఏమైనా చెప్పేటప్పుడు? ఈ ఇల్లు కట్టి 10 years పైన అయిపోయాను కదా. ఇక్కడ ఈ ఇల్లు కట్టడంలో వాళ్ళు కూడా, అంటే లావణ్య కూడా ఒక 75 లక్షలు ఇచ్చారని చెప్తున్నారు. లేదు, 75 లక్షలు ఏమి ఇవ్వలేదు. అంతా వాడిదే ఓన్. మీరు మనుషులను తీసుకుపోయి లోపల ఆమెపై దాడి చేశారు, ఆమెపై ఫిజికల్ కూడా అటాక్ చేశారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నాకు ఐడియా లేదు. మీరు అందరూ కలిసి కదా, మీతో పాటు ఇంకొక 15 మంది వచ్చారని చెప్తున్నారు. నేను ఇక్కడ బండి మీద కూర్చున్నా, నిల్చోలేక కళ్ళు తిరుగుతున్నాను. ఇన్ని రోజులు అంటే ఇంతకుముందు గొడవ జరిగినప్పుడు ఇంటి దగ్గరికి ఎందుకు రాలేదు మీరు? ఇప్పుడే వచ్చి కూర్చోడానికి కారణం ఏంటమ్మా? తనకి ఇలా ఫ్రాక్చర్ అయింది. నేను 15 days అయింది, నేను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాను. ఇంకా ఇద్దరికి, అంటే నాకు కూడా సీరియస్ అయింది. నిన్నటి వరకు ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? ఇప్పుడు నిన్న జస్ట్ ఇప్పుడు మా అబ్బాయి దగ్గర వద్దాము, ఇవాళ ఎందుకు ఓన్ హౌస్కి వెళ్ళిపోదాము అని చెప్పేసి ఇక్కడ బయలుదేరి వచ్చా. ఓకే, ఇక్కడ రాజధాని నాన్నగారు కూడా ఉన్నారు, ఒకసారి ఆయన గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ఇక్కడ మీరు రాజధాని పేరెంట్స్గా వస్తే మేము అలో చేసేవాళ్ళం, ఆంటీ అంకుల్ అంటూ మీకు లోపల సపర్యలు చేసేవారని చెప్పి లావణి చెప్తుంది. కానీ మీరు ఒక 15 మందిని వెంట పెట్టుకొచ్చి లోపల ఆమెపై దాడి చేయించి ఫిజికల్గా అటాక్ చేయించారని చెప్పి ఆమె చెప్తుంది. మీరు ఏం చెప్తారు దీనికి? 15 మంది లేరు సార్. మేమేంటంటే ఇది హెల్త్లు బాగాలేవు కాబట్టి బాగా కృషించిపోయి ఉన్నాం. మొత్తం అన్నీ బీపీలు, షుగరు, థైరాయిడ్లు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉంది, నేను నడవలేని పరిస్థితి. కాబట్టి కేర్ టేకర్స్ని కొంతమంది హెల్ప్ కోసం తీసుకొచ్చి లోపలికి వెళ్దామని. మాకేంటంటే వచ్చినప్పుడు, అంటే మా అబ్బాయి కట్టుకున్న ఇల్లు, అందులో మనం ఉండాలి. 10 సంవత్సరాలు అవుతుంది ఇంట్లో ఉండలేని పరిస్థితి. అసలు ఇక్కడ ఉండే పరిస్థితి లేదు మాకు. ఎప్పుడో సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒకసారి రావడం, వచ్చి చూసుకొని వెళ్ళిపోవడం తప్పితే ఇక్కడ ఉండే అవకాశం మాకు ఉండేది కాదు. తన ట్రీట్మెంట్ అలా ఉంటుంది, తన పరిస్థితి అలా ఉంటుంది. సార్, ఇక్కడ ఆల్రెడీ రాజధానికి లావణ్యకి కొంత వివాదం జరిగింది, మీకు తెలిసిన విషయమే. ఈ వివాదం జరిగినప్పుడు ఇక్కడ లావణ్య ఇక్కడ నివాసం ఉంటుంది. మరి మీ ఇద్దరే డైరెక్ట్గా ఎలా వచ్చారు? మిమ్మల్ని రాజధాని పంపించారా, లేదంటే మీ సొంతంగా మీరే రావడం జరిగింది? పంపించలేదు సార్. రాజధాని రెంటెడ్ హౌస్లో ఉంటాడు, మేము ఇంకో దగ్గర రెంటెడ్ హౌస్లో ఉంటాం. రాజధానికి మాకే బాధ అనిపించి అతనికి బడ్డెన్ అయిపోతున్నాం. సినిమాలు కూడా అంతంత మాత్రంగా ఉంటున్నాయి. అతనికి రెంటెడ్ ఇంట్లో ఉండాలి, మాకు రెంట్, ఎస్టాబ్లిష్మెంట్, ఇదంతా భరించలేని పరిస్థితి అయిపోతుంది. మేము బడ్డెన్ అయిపోతున్నాం అన్న బాధ కొద్దీ మన సొంత ఇల్లు ఉంది కదా, మన ఇంటికి మనం వెళ్ళిపోయి మన ఇంట్లోనే ఉందాం అన్న ఉద్దేశంతో వచ్చాం మేము. వాళ్ళిద్దరూ లివిల్లో ఉన్నప్పుడు లావణ్య కూడా ఇంటి కోసం, అంటే నిర్మాణం కోసం 75 లక్షలు ఖర్చు చేశారని చెప్పి ఆమె చెప్తుంది. అబద్ధం. ఇతను సినిమాలు చేసి సినిమాలకి రావాల్సిన రెమ్యూనరేషన్ తోటి ఇల్లు తీసుకున్నాడు. తను ఎలా ఎక్కడ సంపాదన? అసలు రాజధానికి అవకాశం రావడమే, హీరోని చేయడమే నేను చేశాను చెప్తే ఆయన ఫాదర్ అదే చెప్తున్నారు, లావణ్య అదే చెప్తున్నారు. ఇప్పుడు అందరూ ఒకటి ఉంది సార్, మొదట్లో రాజధాని చాలా బాగా చూసింది, ఏమీ లేదు. ఇదేంటంటే రాజధాని తన దీనికోసం మొదట్లో నన్ను చూసింది కాబట్టి అన్న ముక్కని అందరూ ఇలా అంటున్నారు. ఏం చూసింది? ఏం లేదు. తను చేసింది ఏంటంటే, తనకి ఇల్లు లేనప్పుడు తను ఉంటున్న ఇంట్లో పక్క పోర్షన్ చూపించింది అంతే. ఈ పోర్షన్ ఖాళీగా ఉంది, ఇందులో ఉండు అని పోర్షన్ చూపించింది. మహా అయితే అప్పుడప్పుడు బిరుబాట్లు ఇచ్చేదేమో, అంతకు మించి హెల్ప్ లేదు. రాజధాని ఎప్పుడో ఫస్ట్లో నన్ను హెల్ప్ చేసింది అంటే అది హెల్ప్. ఆ హెల్ప్ని పట్టుకొని అందరూ ఏమనుకుంటున్నారంటే ఏదో ఖర్చు పెట్టేసింది, డబ్బులు ఇచ్చింది. అదేం లేదు సార్. ఇక్కడ మీతో పాటు ఇంకో 15 మంది, కొంతమంది ఒక 10 మంది మహిళలు, ఇంకొక 5-6 మగవారు వచ్చి ఆమెపై దాడి చేశారని చెప్తున్నారు. మీతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరో నిజంగానే వచ్చారా లేదా?
మా హెల్త్ ప్రాబ్లంతో మాకు హెల్ప్ చేయడానికి నాకు కుర్చీ తోసిన వాళ్ళు ఓకే, 15 మంది వచ్చారని చెప్తున్నారు ఆవిడ. ఒక 5గురు ఎంతమంది వచ్చారు మాకు హెల్ప్ చేయడానికి నాతో పాటు వచ్చి ఏమైందంటే ఈ బాధ ఉంది మనసులో. ఇన్ని 10 సంవత్సరాల తర్వాత ఈ లొకాలిటీ చూడడం, ఇల్లు చూడడం, ఉండలేకపోతున్నాం ఇందులో. ఇలా రావాల్సి వస్తుంది. సరదాగా ఒక ఫంక్షన్ చేసుకొని దిగాల్సిన ఇంట్లో మేము ఇలా రావాల్సి వస్తుంది అన్న బాధతోటి వచ్చి రాగానే మేము సోఫాలో కుప్పగూలిపోయాం. ఎంతసేపు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? ఆ టైంలో ఏం జరిగింది అన్నది నేను చెప్పలేదు. అవగాహన లేదు. నాకేంటంటే తను వచ్చి సోఫా సామాన్లు విసరడం నాకు విసురుతుంటే అప్పుడు గుర్తొచ్చింది బయట మీ సామాన్లు బయటకు విసిరేసిందా లావణ్య? బయటకు విసిరేసి ఇక్కడ పడేస్తుంది. తర్వాత ఏమో సెక్యూరిటీని పిలిచి గేట్ అవతల విసిరిమని చెప్పింది. అప్పుడు సెక్యూరిటీని రిక్వెస్ట్ చేసి లేదే బాబు ఇక్కడ ఉంచండి పక్కన పెట్టేశాడు. అయితే మీరు గొడవ చేయడానికి వచ్చారు కాబట్టి తనపై ఫిజికల్గా అటాకింగ్ చేశారు కాబట్టి నేను ఇప్పుడు ఈరోజు వాళ్ళని లోపలికి రానివ్వటం లేదు. వారు ఒక రాజ్ తరుణ్ తల్లిదండ్రులాగా వస్తే ఈరోజు రాజ్ తరుణ్ వచ్చినా నేను ఆయనకి వెల్కమ్ చెప్తాను. అదేనండి, రాజ్ తరుణ్ వచ్చినా వెల్కమ్ చెప్తాను. వారు రాజ్ తరుణ్ తల్లిదండ్రులుగా వచ్చినా మేము వెల్కమ్ చెప్తాను. కానీ వాళ్ళకు గోండాల్లాగా వచ్చిన అమ్మాయి దాడి చేస్తే నేను ఎందుకు లోపల రానిస్తానంటున్నాను. ఇదే మరి తన తెలివితేటలు. నాకు అంత తెలివితేటలు లేవు సార్. ఇవి తన తెలివితేటలు అంటే. గతంలో వాళ్ళిద్దరు లివింగ్లో ఉన్నప్పుడు కూడా మీకు బాగా పరిచయం ఉన్నట్టుంది లావణ్య. అంటే మిమ్మల్ని బాగా చూసుకోవటం, మిమ్మల్ని దగ్గరుండి కొన్ని సపర్లు చేయడం జరిగిందని చెప్పి. అంటే ఎప్పుడో సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఆ సంవత్సరం 2 సంవత్సరాల్లో వచ్చి కూర్చొని అటు ఇటు చూసుకోవడం, రాష్ట్రంతో మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదు. అలా ఉండి 1 రోజు 2 రోజులు ఉండి మా ఇంటికి మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయేవాళ్ళు. అంతే తప్పితే మాకు సేవలు చేయడానికి మేము ఇక్కడ లేము. ఎప్పుడైనా వినాయక చవితి అది చేస్తాడు, వాడికి ఇష్టం. వినాయక చవితికి వచ్చామనుకోండి, పూజ చేస్తే పూజలో కూర్చునేవాళ్ళం అంతే. మాకు సేవలు చేయడాలు, మాకు ఏవో చెప్తారు, మాకు బీర్లు పట్టించామని, ఏవేవో ఇచ్చామని. ఇప్పుడు ఇక్కడ రాజ్ తరుణ్ పేరు మీద ఈ ఇల్లు ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయా, లేదంటే రాజ్ తరుణ్ దగ్గర ఉన్నాయా? రాజ్ తరుణ్ దగ్గర ఉన్నాయి. రాజ్ తరుణ్ దగ్గర పూర్తి డాక్యుమెంట్స్ ఉంటే వాళ్ళిద్దరూ కలిసి కట్టుకునే ఇల్లు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. రాజ్ తరుణ్ దగ్గర పూర్తి డాక్యుమెంట్స్ ఉంటాయి. మరి ఈరోజు రాజ్ తరుణ్ ఎందుకు రాలేదు మీతో పాటు? ఆయనకి చెప్పకుండా మీరు వచ్చారా? అసలు ఏం జరిగింది? రాజ్ తరుణ్ తన హడావిడిలో తను ఉంటున్నాడు, తన బిజీలో తను ఉంటున్నాడు. తన కెరీర్ గురించి తను ఆలోచించుకుంటాడు. మాకేంటంటే మేము వాడికి బడ్డెన్ అయిపోతున్నాం బాధ కొద్దీ. అద్దింట్లో ఎందుకు మన సొంత ఇల్లు ఉంది కదా, ఇంటికి వెళ్ళిపోదాం, ఈ ఖర్చులన్నీ తగ్గుతాయనుకో అనే ఉద్దేశంతో మేము వచ్చాం. ఇక్కడ కట్టా కార్తిక్ గారు అని చెప్పేసి ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారండి. ఒకసారి ఆయన మీతో మాట్లాడతారు, సమాధానం చెప్పండి దయచేసి. హలో సార్ నమస్తే. హలో సార్, నమస్కారం అండి. నేను మనం టీవీ నుంచి వలి మాట్లాడుతున్నాను సార్. నమస్తే సార్. ఏంటి వాళ్ళ ఇంత గొడవ ఏంటి? అక్కడ ఏం జరుగుతుంది? అంటే ఇన్నాళ్ళు మేము రాష్ట్రం రెంట్కుంటాడు హౌస్లో, మేము దగ్గర రెంట్కుంటున్నాము. ఇన్నాళ్ళు ఈ మధ్యన జరిగిన హడావిడి అంతా మీకు తెలుసు. ఇప్పుడు ఏంటంటే అతనికి బర్డెన్ అయిపోతుంది. మొత్తం మేము రెంట్కి ఉండడం, అతను రెంట్కి ఉండడం, ఈ మధ్యన చాలా ఇబ్బంది అవుతుంది. అతనికి కూడా పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు. కాబట్టి మాకేంటంటే కొంచెం అతనికి ఎస్టాబ్లిష్మెంట్ తగ్గిద్దాం, మన ఇల్లు ఉంది కదా, ఇంటికి వెళ్ళిపోదాం, అక్కడే ఉండొచ్చు, వాడికి కూడా కొంత ఎక్స్పెండిచర్ బర్డెన్ తగ్గుతుంది. ఇప్పుడు ఆ ఇంట్లో ఆ విల్లాలో లావణ్య ఉందనే విషయం మీకు తెలుసు కదా? లావణ్య ఉంది అనే విషయం తెలుసు. తెలిసినా సరే ఇప్పుడు మీరు మీ భార్య ఇద్దరు కలిసి వెళ్ళారు, మన ఇంట్లో ఉందాం, ఇక్కడే లావణ్య గతంలోనే మీరుంటున్న ఫ్లాట్ కు వచ్చి ఎంత గొడవ చేశారో మీకు తెలుసు. అవును. ఇప్పుడు మీకు ఎలాంటి భయం ఏమి అనిపిస్తలేదా? మీరు అట్లా ఇద్దరు వచ్చేసారా, లేదంటే ఎవరన్నా తోడు తెచ్చుకున్నారా మీరు? అంటే కొంతమంది హెల్పర్స్ తెచ్చుకున్నాం, మాకు హెల్ప్ చేయడానికి. నాకు కాలు బాగాలేదు, వీల్ చైర్ తొయ్యాలి, ఈవిడికి హెల్త్ బాగాలేదు, ఏదైనా సామాన్లు పట్టుకోవడానికి హెల్ప్ తెచ్చుకున్నాం. తెచ్చుకొని లోపలికి వెళ్ళాం. ఎగ్జాక్ట్ గా ఏమైంది? మీరు మీ విల్లాలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఏం జరిగిందో క్లియర్ గా చెప్పండి మన టీవీ ప్రేక్షకులు. మా ఇద్దరం తర్వాత మాకు హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళు అందరు కలిసి లోపలికి వెళ్ళాం సార్.
ఓకే. వెళ్ళిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఇద్దరు హెల్త్లు బాగాలేక ఈ ఏరియా చూడగానే ఇల్లు చూడగానే మాకేంటంటే ఒక విధంగా ఉద్వేగంలో వచ్చి బాధ కలిగి ఏంటి ఈ పరిస్థితి అనుకొని ఆ బాధతోటి ఒక ఆల్మోస్ట్ ఒక బ్లాంక్ మైండ్ అంటే కుప్పకూలిపోయినట్టు అయిపోయాం సోఫాలో. అసలు ఏం జరుగుతుంది ఏంటో తెలియని పరిస్థితి అయిపోయింది అగమ్య గోచరంలాగా. అయిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మాకేంటి మళ్ళీ ఎప్పుడు అలర్ట్ అయ్యామంటే లావణ్య వచ్చి మా సామాన్లన్నీ బయటికి విసిరేసింది. విసిరేసి బయటికి వెళ్ళిపోండి అంది. అక్కడ మళ్ళీ మాకు అలర్ట్ అయ్యాం అనమాట. మిమ్మల్ని మెడబెట్టుకు బయటకు గెంటేసిందట లావణ్య, వార్త వస్తుంది. అంటే మెడపట్టాను కాదు, తోసేసింది, సామాన్లు విసిరేసింది ఆ ఇంట్లోంచి. మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారా మిమ్మల్ని? లేదులేండి, నన్ను అలా తొయ్యలేదు. తోసేంత పరిస్థితి వచ్చింది, ఓహో. తోసేంత పరిస్థితి తొయ్యలేదు. తోసేంత పరిస్థితి సామాన్లు ఆ గుమ్మంలోంచి బయటికి రోడ్డు మీదకి విసిరేసింది. సెక్యూరిటీని పిలిచి ఆ కమ్యూనిటీ గేట్ అవతల విసిరియమని చెప్పింది. నేను ఆయన రిక్వెస్ట్ ఈ చేసి విల్లా మాది కదా, మీరు ఉండటానికి మీకు హక్కు లేదు అని చెప్తే లావణ్య ఏమంటుంది? మా ఇల్లు అంటది, నీ ఇల్లు ఎలాగవుతుంది అంటది. ఇంకా దానికి ఇది లేదు, లాజిక్ రీజన్ మరేం లేవు. నా ఇల్లు అంటారు. పక్కన చాలా గొడవ జరుగుతుంది సార్. ఎవరు వచ్చారు లావణ్యకి సపోర్ట్ గా? చాలా వాళ్ళ నాన్న అమ్మ వాళ్ళ అమ్మా నాన్న కూడా ఉన్నారా? లావణ్య అమ్మా నాన్న అక్కడ? వచ్చారు. అది సార్ చెప్పండి సార్. కొద్దిగా పక్క వచ్చి మాట్లాడండి సార్. వాయిస్ అక్కడ గొడవ జరుగుతుంది కదా, డిస్టర్బెన్స్ ఉంది, వినపడట్లేదు. ఇది చైర్లో, వీల్ చైర్లో ఉన్నాను. ఓకే సారీ.